ఈ వేసవిలో పిల్లలకి చక్కగా మట్టితోటి కుండలు ఇవి చేయటం చూపించటం జరుగుతుంది. అది చూసారా, ఇదివరకైతే వేరుగా ఉండేది, ఇప్పుడు టెక్నాలజీ మారిపోయి ఇది కూడా ఒక చిన్న మిషన్ మీద మట్టి అంతా బాగా కలిపి తీసుకొచ్చి అలా ముద్దలతో గట్టిగా అదింపెట్టి వేస్తున్నారు. వేసిన తర్వాత దాన్ని అలా గట్టిగా అదింపెట్టేసి ఆ జిగురుకి అది అంటుకుపోద్ది. చూడండి, పిల్లలంతా రెడీగా ఉన్నారు. ఈ చిట్టి చిట్టి చేతులతో దాన్ని ఎలా చేస్తున్నారో చూడండి. భలే హ్యాపీగా ఉంది పిల్లలకి. ఎందుకంటే ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ చూసుకుంటా టీవీలు చూసుకుని ఇంట్లో విసిగిచ్చే పిల్లలకి ఇది చాలా బాగుంది. చూసారా, అయిపోయింది ఒక ప్రమిద అనమాట. గాజువాకలో ప్రతి గురువారం జరిగే ఆర్గానిక్ సంతలో సాయంత్రం పూట పిల్లలకి ఆట విడుపుగా చక్కగా అనమాట, పేరెంట్స్తో సహా వచ్చి పిల్లలు వచ్చి అందరూ చక్కగా ఎంజాయ్ చేయడానికి వీలుగా ప్రతి గురువారం ఏదో ఒక ప్రోగ్రాం పెడతారు. ప్రోగ్రామ్కి ఎన్ని వీక్స్ నుంచి అటెండ్ అవుతున్నావు? 3 వీక్స్ నుంచి. 3 వీక్స్లో నువ్వు ఏం అబ్జర్వ్ చేసావు, ఏం నేర్చుకున్నావు, మొత్తం చెప్పే డీటెయిల్గా. ఫస్ట్ వీక్ నేను అమ్మ చేతి ఆవకాయ మీద డ్రాయింగ్ వేశాను. సెకండ్ వీక్ మట్టితో బొమ్మలు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాను. థర్డ్ వీక్ ఇప్పుడు పాట్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాను. దీనివల్ల మన మైండ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నచ్చిందా నీకు? చాలా బాగా నచ్చింది. మరి నీకు వీడియో గేమ్స్ తర్వాత సెల్ ఫోన్లో ఆడుకుంటాం బాగుందా, ఇది బాగుందా? ఇదే బాగుంది. ఓకే, వెరీ గుడ్. ఇప్పటికి 3 వారాల నుంచి జరుగుతుందండి సంత. ఇది 4వ వారం. పేరు ఏ క్లాస్ చదువుతున్నావు? నచ్చిందా? ఎంజాయ్ చేస్తున్నారా బాగా? చూసారుగా వాళ్ళ మొహాల్లో ఆనందం, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. వేసవిలో ఇలాంటివి అప్పుడప్పుడు మనం చేయించాలండి పిల్లలతో. అప్పుడే వాళ్ళకి బుద్ధి వికాసం, మనో వికాసం పెరగటానికి అవకాశం ఉంటుంది. ఇలా చేతులతోటి చేయటం, మైండ్ని కాన్సన్ట్రేషన్ పెట్టడం, తర్వాత కళ్ళు, అన్నీ ఇన్ని రకాల అవయవాలు ఒకేసారి పనిచేస్తూ మంచి కోఆర్డినేషన్తో వాళ్ళ మెదడుకి మంచి పని కల్పిస్తుంది అనమాట. దానివల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇలా ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. పేర్లు అన్నీ ప్రతి గురువారం ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. చూసారుగా ఎంత ముచ్చటగా ఉన్నాయో. పిల్లలే చేశారు, పిల్లలతో వాళ్ళు చేయించటమే అనమాట. ఇక్కడ కుమారస్వామి గారు ఈరోజు మా గెస్ట్గా వచ్చారనమాట. వీళ్ళని చూడండి, ఈ పిల్లలు ఎంత ముచ్చటగా ఉన్నారో. వాళ్ళని చూస్తుంటే భలే ముద్దొస్తుంది, మంచి క్యూరియాసిటీగా. మరి ఆ చిన్నోడైతే ప్రతి వారం కూడా వాడు భలే ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు చూడండి ఎంత ఇదిగా చూస్తున్నాడు. ఇలాంటి ఆనందాలు ఎంత డబ్బులు ఇచ్చినా రావండి పిల్లలకి. ఇది చాలా మంచి మెమరబుల్గా ఉంటుంది వాళ్ళకి. మనం కొంచెం ఓపిక చేసుకుని ఇలాంటి వాటికి పిల్లల్ని తీసుకెళ్ళాలి. ఈరోజు వైజాగ్లో 43 degrees వేడండి, చాలా ఒక్కపోతగా ఉంది. అయినా పిల్లలు భలే ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మేమైతే వాళ్ళకి అప్పటికప్పుడు రైతులు తీసుకొచ్చిన ఈ ఆర్గానిక్ మామిడి పళ్ళు, తర్వాత పుచ్చకాయ మొక్కలు, తర్వాత మజ్జిగ, ఫ్రెష్గా చేసిన మజ్జిగ, ఇలాంటివన్నీ పిల్లలకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఇంట్లో అయితే ఐస్ క్రీమ్లు అవి తినే పిల్లలు ఇక్కడ ప్రతి ఒక్కటి వద్దు అనకుండా అన్నీ తిని ఎంజాయ్ చేశారనమాట. బుజ్జి చిన్న చిన్న పిల్లలతో కూడా పేరెంట్స్ వచ్చి ఇక్కడ భలే ఎంజాయ్ చేశారు. ఈరోజు స్పెషల్ ఏంటంటే భారతీయ కిసాన్ సంఘ్ నేషనల్ సెక్రటరీ కుమారస్వామి గారు, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం, అలాగే రైతు సాధకార సంస్థలో కూడా ఆయన మెంబరు, యాక్టివ్ మెంబరు. ఈరోజు ఆయన వచ్చి ఆయన కూడా పిల్లలతో భలే ఎంజాయ్ చేశారనమాట. చూస్తుంటే ఎంత బాగుందో కదా ఈ సీను.